గాంధీ కుటుంబాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ 10 ఏళ్లుగా కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసును వ్యతిరేకిస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని బీజేపీ సర్కార్ వేధింపులకు గురి చేసిందని ఆరోపించారు. కేసులో సోనియా, రాహుల్ ప్రమేయం లేదని కోర్టు చెప్పిందన్నారు. దేశం కోసం ఇందిరా, రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. అటువంటి గాంధీ కుటుంబాన్ని ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం సరికాదని చెప్పారు. మహాత్మా గాంధీ కుటుంబాన్ని ఎలాగైనా చెప్పి బదనాం చేయాలనే ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో నిస్సిగ్గు చర్యలకు పాల్పడినటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలని చెప్పి బయలుదేరాయి. ఏదైనా కూడా ఎన్ని చేసినా కూడా బీజేపీ వారు ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులను కానివ్వండి, సోనియా గాంధీ కుటుంబాన్ని కానివ్వండి ఏమీ చేయాలని